ఎమ్మెల్యే కుమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో నాకు మంత్రి పదవి వస్తుంది, మంత్రి కాకపోతే డైరెక్ట్గా సీఎం అవుతా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం నన్ను మంత్రిని చేయండి, లేకుంటే నా టార్గెట్ సీఎం పదవే. ఇటు పదవీ కాలం అడుక్కోను, అలాగే సమయం వస్తే లాక్కుంటా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. మునుగోడు సంగతి మీరు చూసుకోండి, తెలంగాణ సంగతి నేను చూసుకుంటా అంటూ మొత్తానికైతే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం లేదు. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మైదాం భయపడుతున్నారు. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. ఆనండి, చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడతలేను. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మళ్ళీ మాట్లాడేది లేదు. అప్పుడు మీరు ఏం చేయండి అంటే మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటారా? మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో రైట్, సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు ఇటు ఎమ్మెల్యే ఇటు రాజగోపాల్ రెడ్డి. మీకోసం అతి త్వరలో నాకు పదవులు రాబోతుంది, ఒక మంచి పదవి రాబోతుంది. ఇచ్చిన మాటకి నిలబడి ఖచ్చితంగా నన్ను మంత్రిని చేస్తారా, లేకపోతే డైరెక్ట్గా నేను సీఎం పోస్ట్కే టార్గెట్ పెడతానంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద సెన్సేషనల్ కామెంట్స్. మరి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి చర్చ ఏం నడుస్తుంది? నిజంగానే రానున్న రోజుల్లో ఇటు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారా, లేకపోతే ఆయన వార్నింగ్ ఇస్తున్నాడా ఎవరికైనా? నాకు మంత్రి పదవి ఇస్తా అని మాట ఇచ్చారు, ఇవ్వాలి, ఇవ్వకుంటే ఊరుకోను అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడా? ఇటు సీఎం డైరెక్ట్గా మంత్రి పదవి కాకపోతే డైరెక్ట్గా సీఎం అయిపోతా అంటూ సెన్సేషనల్ కామెంట్స్. అంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సీటుకి ఆయన సీటును లాక్కునే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా? ఆయన సీటుకి లాక్కునే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నాడా? దానికి ఏమైనా ప్లాన్ ఉందా? మొత్తానికి అయితే సెన్సేషనల్ కామెంట్స్. దీనికి సంబంధించి కొంత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి వెంకటరత్నం అందుబాటులో ఉన్నారు, వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, ఒక సెన్సేషనల్ కామెంట్స్ అని అనుకోవచ్చు. ఒకసారి ఇటు రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్, ఒక పక్కన మీరు నాకు ఇచ్చిన మాటకి నిలబడి మంత్రి పదవి నాకు ఇస్తారా, ఇటు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ చాలా క్లియర్గా మీకోసమే నాకు ఆ పదవి, మీకోసమే ఆ పదవులు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం మాట ఇచ్చారు కాబట్టి మంత్రి పదవిని ఇవ్వండి అంటూ అడుగుతున్నాడు. ఎట్ ద సేమ్ టైం మంత్రి కాకపోతే డైరెక్ట్గా సీఎం పోస్ట్కే టార్గెట్ పెడుతున్నాడు. సో సీఎం పోస్ట్కి ఏమన్నా అంటే ఆ కుర్చీకి ఏమన్నా లాక్కునే అవకాశం ఏమైనా ఉందా? ఇటు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్చ నడుస్తుంది? ఆయనకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? కళ్యాణ్, ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం చేసినా సంచలనం ఉంటుంది. నల్గొండ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కోమటిరెడ్డి బ్రదర్స్ చేస్తున్నటువంటి ప్రతి చర్య కూడా హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి సందర్భాలు. అయితే ఎప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మేము నమ్ముకోని లేము, మా బలాన్ని నమ్ముకుంటాము, ప్రజల యొక్క మద్దతు మాకు ఎప్పటికీ ఉంటుంది, మేము ప్రజలకు అండగా ఉంటాము, కాబట్టి మాకు సరైనటువంటి ప్రాధాన్యత దక్కడం లేదని చెప్పి ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ ఏదో రూపంలో చెప్తూనే ఉంటారు. అందులో రాజగోపాల్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలు కూడా ఎప్పుడు క్రియాశీలకంగా మారుతుంటాయి. అన్ని పార్టీలను కూడా అయోమయంలో గందరగోళానికి, అలాగే ఇక్కడ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఒకసారి బీజేపీలోకి అని చెప్పి, ఎందుకంటే తన రాజకీయ సమీకరణలతోటి, తనకున్నటువంటి బలంతో, తన వర్గము, తన మద్దతుతోటి ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారన్నటువంటి కాన్ఫిడెన్స్ ఎప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేస్తుంటారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీలో తనకు క్రియాశీలక పదవి వస్తుందనే ఆశిస్తున్నాను, కానీ ఆ అధికారులు గతంలో బీజేపీలోకి వెళ్ళిన తర్వాత కూడా తను మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడానికి కూడా తనకు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా
సరైనటువంటి ప్రాధాన్యం తనకు దక్కడం లేదన్నటువంటి ఒక అసహనం మాత్రం రాజగోపాల్ రెడ్డిలో ఉంది. ఇంత చేసిన తర్వాత కూడా తను కాంగ్రెస్ పార్టీకి గతంలో చేసినటువంటి సేవలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఎవరో ఈ మధ్య కాలంలో కొంత రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెత్తనం చేస్తున్నారన్నటువంటి ఒక ఆలోచనలతోటి గతంలో అంతర్గతంగా కూడా అనేక విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తను ఇప్పటి వరకు పార్టీని పట్టుకొని పార్టీకి అలాగే ప్రజలకు సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా ముందుకు వెళ్తున్నటువంటి తనకు ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు కూడా అధికారంలో వచ్చినప్పటికీ కూడా తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదన్నటువంటి ఒక అయోమయంలో అలాగే ఒక అసహనంలో మాత్రం ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టుగా మనకు గతంలో కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే అధిష్టానానికి సంబంధించి కూడా అనేక సార్లు ఒక హెచ్చరికలు అలాగే విజ్ఞప్తులు కూడా చేసినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా తను గెలిచినప్పటికీ అలాగే మంత్రిగా కూడా పనిచేస్తున్నా అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ నాకు ఎప్పుడైనా రాకపోతే అన్నటువంటి ఒక ఎదురు చూపు అయితే తనకి కనిపిస్తుంది. కానీ ఈ మధ్యలో చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం మనం స్పష్టంగా గమనించాల్సి ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం ఎట్లా ఉందన్న దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్నటువంటి ఆదరణ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు అలాగే మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు రోజు రోజుకి కొంత గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చుకోవడం కాకుండా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ మరింత ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీలో అలాగే నాయకుల్లో కేడర్లో మంచి ఊపు వస్తున్నటువంటి సమయంలో కూడా రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా మరింత ఉత్సాహాన్ని తెచ్చే విధంగా తన కార్యకర్తలను ఉద్దేశించి చేశాడు. ఎమ్మెల్యేగా రాబోయే రోజుల్లో నాకు మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుందని అలాగే కాకపోతే ఇప్పటి వరకు నేను గతంలో కూడా కొన్ని బుజ్జగింపులతోటి నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను, లేకపోతే తన తలకే ఏందో చూపిస్తాను, నా యొక్క అస్తిత్వం ఏందో నిరూపించుకుంటాను. కాబట్టి ఒకవేళ మంత్రి పదవి కనుక తనకు ఇవ్వకపోతే డైరెక్ట్ సీఎంఏ అవుతానన్నటువంటి ఒక మాటలు కూడా చాలా ఆసక్తిని రేపుతున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం తనను మంత్రిని చేస్తారా లేదా లేకపోతే నా టార్గెట్ మాత్రం సీఎం పదవే అని చెప్పడం కూడా తను గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ నాకు కావాలన్నటువంటి పదవులను నేను అడుక్కోను, అవసరం అనుకుంటే లాక్కుంటాను, సమయం కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇక వాళ్ళకు ఉన్నటువంటి కింది క్యాడర్లకు చెప్తున్నారు. మునుగోడు ఇక్కడ సెకండ్ క్యాడర్ ని ఉద్దేశించి ఇక నుండి మునుగోడు మీరు చూసుకోండి, తెలంగాణ రాష్ట్ర సంగతి నేను చూసుకుంటాను అని చెప్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కూడా నల్గొండది కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో క్రియాశీలకంగా అంటే మొత్తం తెలంగాణలో నడిబొడ్డున ఉన్నటువంటి నల్గొండ అనేది మనకు ఎప్పటి నుండో దానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ నల్గొండ గడ్డ మీద నుండి నేను రాష్ట్ర రాజకీయాల్ని నేను శాసిస్తాను, రాష్ట్ర రాజకీయాల వ్యవస్థ అంతా నేను చూసుకుంటున్నాను. ఆ రాబోయే రోజుల్లో మాత్రం ఈ మునుగోడు ఇక్కడ నల్గొండ పరిస్థితి మాత్రం కింది స్థాయికి కేడలకు అప్పచెప్తున్నాను కాబట్టి అని చెప్పి కార్యకర్తల్లో సెకండ్ గ్రేడ్ లీడర్లకు కూడా ఒక ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ఉత్సాహంలో భాగంగానే ఇప్పటి వరకు ఎందుకంటే ఇన్ని రోజుల నుండి తను కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తూ ఇంకా ఒక మంత్రి పదవిలోనే ఇక్కడ మనం ఉండడం కాదు, రాష్ట్ర రాజకీయాల్ని శాసించాలన్నటువంటి ఒక ఆలోచనలు అలాగే ఉంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి గతంలో ఉన్నటువంటి ఆలోచనలకి కాంగ్రెస్ పార్టీలో ఒక ఆలోచన అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ టామ్ అండ్ జెర్రీ లాగానే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది లీడర్ల వల్లనే ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదన్నటువంటి ఒక ఆలోచనలు గతంలో చేసి ఇక్కడ సమన్వయం పరిచే దిశగానే ఒక అధికారంలోకి వచ్చే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసింది. రాష్ట్ర రాజకీయాలతో పాటు అలాగే కేంద్ర రాజకీయాలు కూడా ప్రభావం చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఏఐసిసి ఇన్స్ట్రక్షన్స్ అలాగే రాష్ట్ర రాజకీయాల సమీకరణతోటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఒక సీక్వెన్స్ అయితే వీళ్ళకి అర్థమైపోయింది రాజగోపాల్ రెడ్డికి. ఆ సీక్వెన్స్ దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తే మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాల్ని తను శాసించవచ్చు అన్నటువంటి ఒక ప్రణాళికలు కూడా వేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంపారిజన్ కూడా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి తను చేసినటువంటి సేవలకి ఇంకా ముందుకు వెళ్ళాలంటే తను ఎంత ఇనిషియేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావచ్చు, సామాజిక పరమైనటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నిటి సమన్వయం ఏం చేస్తే తను మళ్ళీ సీఎం పీఠం దక్కించుకున్నటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక కోణంలో కూడా తను ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని మంత్రాలు కూడా జరుగుతున్నాయి. సామాజిక సమీకరణలు కూడా ఇక్కడ ప్రాధాన్యంగా పోషిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది తనకంటూ ఒక వర్గాన్ని కూడా ఇప్పటికే క్రియేట్ చేసుకున్నట్టుగా స్పష్టమవుతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ అధిష్టానానికి కూడా ఒక సూచనలు ముందు తన మాటల ద్వారా వచ్చాయి. ఒకవేళ నాకు సీఎం పదవి అంటే సీఎం పదవి గురించి నేరుగా ప్రస్తావించకుండా మంత్రి పదవి ఇస్తారా లేదా లేకపోతే తాను డైరెక్ట్ నా టార్గెట్ సీఎం పదవి అన్నటువంటి విషయాలు కూడా మనం చాలా కీలకంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఒకవేళ మంత్రి పదవి రాకపోతే మరి తను రాజకీయ సమీకరణలు ఏ విధంగా చేస్తుంటున్నారు, లేకపోతే బీఆర్ఎస్ నుండి ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ లేకపోతే బీజేపీ నుండి గతంలో ఉన్నటువంటి అనుబంధాలు
ఉండాలా, లేకపోతే ఒక మీ ఇంటర్నల్ గ్రూప్ ఏమైనా తయారైతుందా అన్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా ఈ మాటలకు తెరతీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు నిన్న రాజకీయాలకు సంబంధించి అలాగే మునుగోడును ఉద్దేశించి తను చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం రాష్ట్ర రాజకీయాలకు ఒక కుదుపులాగానే, మనం కాంగ్రెస్ పార్టీకి కుదుపులాగానే భావించాల్సినటువంటి పరిస్థితి. కళ్యాణ్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ అనుకోవచ్చు. గతంలో కూడా ఇటు మంత్రి పదవి గురించి చాలాసార్లు ఆయన ప్రశ్నించాడు, చాలాసార్లు ఆయన పబ్లిక్గానే దీని గురించి మాట్లాడాడు. మరొకసారి ఇటు ప్రజల్ని ఉద్దేశిస్తూ తొందరలోనే తనకు ఒక ఉన్నత స్థాయికి సంబంధించిన ఒక పదవి రాబోతుంది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు గతంలో ఇచ్చిన మాట ప్రకారం తనకి మంత్రి పదవి ఇవ్వకుంటే కనుక ఖచ్చితంగా నేను దానికంటే పై స్థాయికి సంబంధించిన ఒక పదవినే ఆశిస్తున్నాను, డైరెక్ట్గా సీఎంఏ అవుతాను అంటూ సెన్సేషనల్ కామెంట్స్. ఇటు మునుగోడుని మీరే చూసుకోవాలి అంటూ ఇటు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడాడు. తెలంగాణ మొత్తాన్ని నేను చూసుకుంటాను అంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నాడు. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్, ఇంట్రెస్టింగ్ టైమింగ్ అని చెప్పుకోవచ్చు. ఒక పక్కన ఇటు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్న సమయంలో మరి ఆయన చేసిన ఈ సెన్సేషనల్ కామెంట్స్ని ఎలా చూడాలి? ఆయన ఒక స్ట్రెంగ్త్ని ఏమన్నా, ఆయనకంటూ కొంతమంది సపోర్టర్స్ని ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇటు సీఎం రేవంత్ రెడ్డి కుర్చీనే లాక్కోవాలన్న ఉద్దేశం ఏమైనా ఉందా? మొత్తానికైతే మంత్రి పదవి రావట్లేదు, ఖచ్చితంగా నేను అడగను, ఇంకా దీని గురించి అడగను, సమయం వస్తే లాక్కుంటా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఇటు ఖచ్చితంగా మరి మంత్రి పదవి రాని సిట్యువేషన్లో డైరెక్ట్గా సీఎం అవుతా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.